శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటే ఇంకా శరన్నవరాత్రులు ఎన్నో రోజుల్లో లేదు. శరన్నవరాత్రుల్లో మనం చేసుకునే బాలా త్రిపుర సుందరి స్వరూప కుమారి పూజ కోసం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న విషయం, మీరు వీడియో చూస్తున్నారు, నాకు వ్యూస్ తెలుస్తున్నాయి, మీకు నచ్చితేనే వీడియో చూస్తున్నారు కాబట్టి కొంచెం మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నేను మీ నుండి ఇది ఒక్కటే ఆశిస్తున్నాను. హైప్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం అది కూడా కొట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే బాలా త్రిపుర సుందరి పూజ మనం కుమారి పూజ చేసుకుంటాం కదా, అది ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో నేను లాస్ట్ టైం చేసిన వీడియో పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి దీనికి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పాపలు కావాలన్నమాట. అది మీరు ఒక్క పాపకి చేస్తారా లేదంటే 9 మందిని పెట్టి చేసుకుంటారనేది మీ ఇష్టం అనమాట. అలా 9 మంది కన్నా చేసుకోవచ్చు, లేదంటే ఒక్కళ్ళకన్నా చేసుకోవచ్చు. మీరు రోజు ఒక్కొక్కరు చొప్పున, అంటే ఫస్ట్ రోజు 2 సంవత్సరాల పాప, రెండో రోజు 3 సంవత్సరాల పాప, అలా పెంచుకుంటూ అన్న వెళ్ళొచ్చు, లేదంటే ఒకే రోజు 9 మందిని అన్న తీసుకొచ్చి చేయొచ్చు, మీ ఓపిక అనమాట. ఆ విధంగా మనం కుమారి పూజ అయితే చేసుకుంటాం. ఇదిగో ఈ పాపని మనం ఇప్పుడైతే ఎవరినైతే మనం అమ్మాయిని తీసుకొచ్చామో ఆ అమ్మాయిని, ఆ పాపని మనం సాక్షాత్తు బాలాదేవి కింద, కుమారి దేవి కింద భావించాలన్నమాట. అమ్మవారిని ఆ విధంగా భావించి ఆ అమ్మాయిని అమ్మవారి కింద ధ్యానించి పూజ చేయాలన్నమాట. ఒకవేళ నిజంగా మన అదృష్టం పండి మనకంతా యోగం కలిసి వచ్చి అమ్మవారు మన ఇంటికే కనుక వచ్చి ఉంటే, అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది, ఆవిడ యొక్క నేత్రాలకి, మాంస నేత్రాలకి కనపడే ఒక రూపంగా మనకి దర్శనమిచ్చి వస్తే మనం ఏ విధంగా ఆవిడని చూసుకుంటాము, ఏ విధంగా ఆవిడకి ఉపచారాలు చేసుకుంటాము, ఏ రకంగా తల్లిని కొలుచుకుంటాం అనేది మనం ఈ కుమారి పూజలో వ్యక్తం చేస్తామన్నమాట. ఈ కుమారి పూజతో పాటు మనకి సుహాసిని పూజ కూడా ఉంటుంది. సుహాసిని పూజ వేరు, కుమారి పూజ వేరండి. కుమారి పూజని నవవర్ష అంటే 10 ఏళ్ళ లోపున్న పాపకి మాత్రమే చేస్తాం కుమారి పూజ. సుహాసిని పూజ అనేది మాత్రం పెళ్ళైన స్త్రీకి చేసుకుంటాం. ఇంకా కన్యా పూజ కూడా ఉంటుంది, అది వేరే విషయం. సో ఈ యొక్క సుహాసిని పూజ అనేది మాత్రం పెళ్ళైన స్త్రీకి, ఆవిడ ఏ వయసు అయినా పర్వాలేదు, అంటే ఎక్కువ పెద్ద వయసు ముత్తైదువులనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సుహాసిని పూజకి, లేదంటే ఇంకా దొరికిన వాళ్ళని బట్టి చేసుకుంటారు. వాళ్ళని కూడా 9 మందిని పెట్టి చేసుకోవచ్చు, లేదంటే ఒక్కళ్ళనే చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో. సో ఇంకంటే సువాసిని పూజకైనా కుమారి పూజకైనా వాళ్ళని మనం అమ్మవారి కింద భావించి పూజ చేయాలన్నమాట. రావణాసురుడు అంతటి వాడు యుద్ధానికి ముందు అమ్మవారిని మండోదరిని మండోదరి అయిన తన భార్యలోకి లలితా పరమేశ్వరిని ఆవాహన చేస్తాడనమాట రావణాసురుడు. ఆవాహన చేసి నవావరణ పూజ చేసి అమ్మవారికి పాయసం ఇస్తే అమ్మవారు రాముల వారికి ఇస్తుందంట. ఎందుకంటే ధర్మం వైపు నిలుస్తుంది కాబట్టి ఆవిడ తాగిన ఎంగిలి పాయసాన్ని రాముల వారికి ఇస్తుందంట. అప్పుడు రాముల వారు దాన్ని ఆనందంగా తీసుకుంటారు. అక్కడ కూర్చున్నది మండోదరి కాదండి, అమ్మవారు ఆవాహన అయింది లలితా పరమేశ్వరి కాబట్టి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మన వల్ల, బయట వల్ల, తక్కువ కులం వల్ల, ఎక్కువ డబ్బు లేని వల్ల అనేది చూడకూడదు. ఖచ్చితంగా అక్కడ అమ్మవారు కూర్చుంది అని మనం భావించి చెయ్యాలన్నమాట. అమ్మ చాలా ఇష్టపడుతుందండి కుమారి పూజకి కానీ సుహాసిని పూజకి కానీ. అందుకే కుమారి పూజకు ఉన్న కొంచెం బెనిఫిట్ ఏంటంటే, పెద్దవాళ్ళకి మనం ఎంత పెట్టినా, అంటే ఇప్పుడు మీరు ఒక 5,000 రూపాయలు చీర పెట్టారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ చీర ఇస్తే బాగుండేమో, ఇంకొంచెం మంచి వస్తువులు ఇస్తే బాగుండేమో ఏమైనా అనిపిస్తుంది. అది అందరూ అలా అంటారని నేను అనుకోనండి, ఏదో కొంచెం ఎవరో ఒకళ్ళు అనుకుంటారని చెప్తాను. అదే బాలా పూజలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మనం పూజించే పాపకి చిన్న చాక్లెట్, ఒక చిన్న చాక్లెటో లేదంటే చిన్న బొమ్మ కొనిచ్చామంటే చాలా ఆనందపడిపోతారు. అది మనకి అక్కడ ప్లస్ అవుద్ది అనమాట. ఇంటికి తీసుకొచ్చి బాలా పూజ చేసినప్పుడు ఆ పాప అమ్మవారి కింద భావించి ఇవన్నీ మనం ఇచ్చినప్పుడు ఆ పాప చాలా ఆనందపడుతుంది. మన ఇంట్లో అమ్మవారు ఆనందపడి వెళ్ళిందంటే ఇంక అసలు చూసుకోక్కర్లేదు. అక్కడ చిన్నపిల్లలు అందులోకి దైవ స్వరూపం, వాళ్ళకి ఏమీ తెలియదు కదా. సో ఇంకా అసలు మనం నమ్మలేమన్నమాట, అంత ఫలితాలు ఇస్తుంది బాలాదేవి. ఆ పాపకి అమ్మవారికి మనం ఏ విధమైన షోడశోపచార చేస్తామో షోడశోపచారాలు ఆ విధంగా ఆ పాప కాళ్ళు కడగడం, చేతులు కడగడం, తాగడానికి వాళ్ళు డ్రింక్ లాంటివి, జ్యూస్ లాంటివి ఇష్టపడతారు కదా, అలాంటివి తాగనివ్వడం, వాళ్ళకి జడ దువ్వడం, వాళ్ళకి మంచి బట్టలు కొనివ్వడం, లేదంటే మనం ఇంటి దగ్గర బట్టలు వేసుకోవచ్చమంటాం, లేదంటే మనం బట్టలు ఇవ్వడం, వాళ్ళకి పువ్వులు పెట్టడం, చేతికి కాళ్ళకి గోరింతాకు పెట్టడము, గాజులు వేయడము, వాళ్ళకి ఏదైనా నగ వస్తువులు, ఏదైనా మెడలో చిన్న చైన్ లాంటిది, నార్మల్ చైనే, గోల్డెన్ అని నేను అలాంటివి వేయడం, వాళ్ళని తయారు చేసి అద్దంలో చూపించి నవ్వుకోమంటాం,
ఇవన్నీ ఇంక మొత్తం చెప్తున్నాను కదా, వాళ్ళు సంతోషపడే వస్తువులు వాళ్ళకి ఇచ్చి ఆనందపడ్డారనుకోండి, అమ్మవారు సాక్షాత్తు ఆ బాలాదేవి ఆనందపడుతుందనమాట కుమారి పూజలో. వాళ్ళని అస్సలు ఏడిపించకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ నియమం ఏంటంటే వాళ్ళని ఏడిపించకూడదు. వాళ్ళకి పాదాలకి పూజ చేయడం అంటే కుమారి నామాలు ఉంటాయి కానీ బాలాదేవి నామాలు కానీ వాటితో వాళ్ళ పాదాలకి పూజ చేయడం, వాళ్ళకి తాంబూలం పెట్టివ్వడం, వాళ్ళు ఏదైనా ఆడుకోవడానికి చిన్న బొమ్మ కొనివ్వడం, వాళ్ళని అమ్మవారు నిజంగా మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందని చూసి మురిసిపోయి ఆ తల్లినే ఇంకా మన ఇంటికి వచ్చిందని భావించి ఇన్ని ఉపచారాలు చేస్తాం అనమాట. ఇవన్నీ చేసి నిజంగా అమ్మ మన ఇంటికి వచ్చింది, మరి ఆ తల్లికి మనం ఇంత పూజ చేసాము, అందరూ చూశారు, ఆనందపడ్డాము, మరి ఆ తల్లికి దిష్టి పడుతుంది కదా, అందుకని ఆ తల్లికి హారతి ఇవ్వడము, ఎర్రనీళ్ళు ఎత్తి హారతి ఇవ్వడము, నిమ్మరపకాయలు ఉప్పుతో దిష్టి తీయడము, ఇవన్నీ చేస్తాం అనమాట ఆ రోజు. మొత్తం అమ్మవారికి మనం షోడశోపచార పూజ ఏ విధంగా చేస్తామో ఈ కుమారి పాప కింద కూర్చోబెట్టిన అమ్మవారికి కూడా అదే రకంగా షోడశోపచార పూజ అంతా చేసుకుంటాము. ఆ చివరిలో ఆ పాపకి ఏంటి దాన్ని ఏమంటారు, తాంబూలము, డ్రెస్ కానీ మనం కొన్న పెట్టి సామాను ఉంటాయి అవి కానీ, వాటి కోసం కూడా చెప్తాను ఏమేమి కొనివ్వాలనేది. అవన్నీ పెట్టి ఆ పాపకి ఇస్తామన్నమాట. మంత్రపుష్పంతో సహా ప్రతిదీ చేస్తాము. ఎర్రనీళ్ళు ఎత్తి హారతి ఇస్తాము, ఇవన్నీ చేస్తాము. చేసి తర్వాత లాస్ట్లో ఆ పాపకి చేతికి అక్షంతలు ఇచ్చి మన నెత్తి మీద వేయించుకోవాలి. వేయించుకుంటే ఇంక అక్కడికి చాలు మనకి తృప్తి. ఇంకా ఆ పాప మనకన్నా చిన్న పాప కదండి, ఆ పాప కాళ్ళకి మనం మొక్కొచ్చా అనుకుంటే అక్కడే మీరు బోల్తా కొట్టినట్టు లెక్క. ఎందుకంటే అక్కడ ఉంది పాప కాదండి, పాప రూపంలో ఉన్న పరమేశ్వరి ఆవిడ బాలాదేవి వచ్చి కూర్చుంటుంది అనమాట. కాబట్టి ఆ తల్లిని చేత మనం అక్షంతలు వేయించుకోవడం అలా ఇంకా చెప్తున్నాను కదా, ఇవన్నీ చేయించుకోవడం ఇంకా మనకి తృప్తి అవుతుందన్నమాట. మీ ఓపికను బట్టి ఎలా చేసుకోగలరు అనుకుంటే అలా చేసుకోండి. మీ ఓపికలో కుదిరినంత వరకు ఆ పాపకి మధ్యాహ్నం ఆ పాప ఏం తింటానంటే అది భోజనం పెట్టడం, ఏం కావాలంటే అది తనకు అడిగింది తెచ్చివ్వడానికి ప్రయత్నించండి. చాక్లెట్స్ ఎక్కువ తింటారు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటారు, అలాంటివి ఇవ్వండి. వాళ్ళు ఆనందపడాలి. మెయిన్ ఏంటంటే ఆ పాప మన ఇంట్లోంచి బాధపడి వెళ్ళకూడదు అనమాట. ఆ విధంగా పాపని సంతోషంగా చూసుకోవాలి. నేను చేసిన కుమారి పూజలో అమ్మకి చేసిన అలంకారం అనమాట నాకు చాలా నచ్చి చేసుకున్నాను నేను ఆ పాపకి ఇంకా ఎందుకంటే 10 సంవత్సరాల లోపే చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకుని ఇంకా ఆ పాపకి నెక్స్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కుమారి పూజలో ఇచ్చే వస్తువులు కూడా కొన్ని లెక్క ఉంటాయి. పసుపు కుంకుమ ఎలాగా పాపకి ఇవ్వాలి, దాంతోపాటు సోప్ అని, నూనె, పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనరు, నెయిల్ పాలిష్లు, గాజులు, క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్లు, ఇంకా తలకి ఇలా రౌండ్గా పెట్టుకుంటారు కదా హెయిర్ బ్యాండ్, అది ఒకటి. మెయిన్ ఇవ్వాల్సింది కోన్ అనమాట, చవ్వాక్ అంటారు కదా, దాంట్లో మెయిన్ ఇవ్వాల్సింది కోను. అది కూడా మెయిన్ ఇవ్వాలి, కోనే ఇవ్వాలి మెయిన్, మిగిలినవి తర్వాత అనమాట. ఇంకా అన్ని వెరైటీ తీసుకోవడానికి చూడండి, ఆ పాప ఆనందపడుతుందని. మీకు ఉన్నంతలోనే ఎక్కువ ఇమ్మని చెప్పను. తర్వాత సోప్ ఇవన్నీ ఇస్తాము. దాంతోపాటు పారాయణ సీసా, సెంట్ బాటిల్, గంధము, ఇలాగా మొత్తం అన్నీ అనమాట. ఇంకో నాట్ ఓన్లీ వన్, అన్నీ. ఆ పాపకు ఒక డ్రెస్ తీసుకుంటే డ్రెస్సు, పౌడరు, లిప్స్టిక్, హెయిర్ యాక్సెసరీస్ అవి, మళ్ళీ కళ్ళకి కాటుక ఉంటుంది కదా, కాటుక, ఐ ల్యాషెస్ కానీ ఏమంటారు కదా అవన్నీ మన ఓపిక అనమాట. ఇంకా ఏదైనా ఇచ్చుకోవచ్చు ఆ పాపకి, ఎందుకంటే బాలాదేవి కదండి, మన ఇంటికి వచ్చింది అమ్మవారు కదా, ఏమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. నెయిల్ పాలిష్లు అవన్నీ మనం ఇస్తామన్నమాట. ఇచ్చేసి దాన్ని పెట్టి సమానం అంటారు. అవన్నీ ఒక బాక్స్లో సర్దేసి ఆ పాపకి ఒక్కొక్క ఉపచారానికి, ఇప్పుడు ఆభరణం అని వచ్చిందనుకోండి గాజులను తీసిస్తాము. అలా కొన్ని అద్దం లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మకి అలంకారం అయిపోయిన తర్వాత అద్దంలో అమ్మకి చూపిస్తాము. ఇలా ఇవన్నీ చేసుకుంటాం అనమాట. చేసేసిన తర్వాత ఈ దువ్వానితో తలకి ఇలా జడ దువ్వడము, ఇవన్నీ చేస్తాము. చేసి అమ్మకి అన్నీ మొత్తం సమర్పించేస్తామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ పాపకి కుదిరితే డ్రెస్ కొనిస్తే కొనివ్వండి, లేదంటే ఒక బొమ్మ, ఆ పాప ఆనందంగా ఉండడానికి ఆడుకోవడానికి ఒక చిన్న బొమ్మ కొనివ్వండి, ఆనందపడుతుంది కదా. సో మెయిన్ డ్రెస్ కన్నా పాప గౌన్కి ఇలాంటివి కొనివ్వడం కన్నా బొమ్మ కొంటేనే ఆనందపడతారు కాబట్టి అలాంటివి కొనివ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఈ సామాన్ అంతా పాటు మొత్తం తాంబూలం ఇచ్చినప్పుడు పైన ఇవన్నీ పెట్టి దక్షిణ తాంబూలం ఇవన్నీ పెట్టి పాపకి ఇస్తామన్నమాట. ఇచ్చి ఆడుకోవడానికి బొమ్మ, పాప మన ఇంటి దగ్గర ఎంతసేపు ఉంటానంటే అంతసేపు ఉంచడం, ఆ పాపకి ఏం తింటానంటే అది పెట్టివ్వడం, అలా చేసుకుని ఆ పాపని బాధపడకుండా వాళ్ళ ఇంటికి తిరిగి పంపిస్తే అక్కడికి అంతా సర్దుకున్నట్టు. ఆ రోజు బాలాదేవి మన ఇంటికి వచ్చి పూజ అందుకుని ఇంకా మనకి ఆశీర్వదించి వెళ్ళినట్టు లెక్క అనమాట. సో మీకు కుదిరినంత మట్టుకు కుమారి పూజ ఏదో ఒక రోజు చేసుకోండి. మ్యాక్సిమం దుర్గాష్టమి రోజు చాలా మంచిది అనమాట కుమారి పూజ, లేదంటే మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు అన్నా చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.